తిరుమల శ్రీనివాసుడి పవిత్రతను కాపాడాలని తాను ప్రయత్నిస్తుంటే మహాపాపం చేసిన వైసీపీ నేతలు తనపైనే ఎదురుదాడి చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే ఫలితం అనుభవిస్తారని చురకలంటించారు. తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది శ్యామలరావును పంపించాను. ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండర్డ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు. ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్ని చేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు, కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి, ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. దాని నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి.